గవర్నర్స్ ఎవరున్నాడు? ఫస్ట్ డూప్లెక్స్ ఉన్నాడు, మళ్ళీ గదహో వచ్చాడు. బుస్సి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మచిలీపట్నం ఇచ్చాడు కదా, అదేవిధంగా సలాబత్ జంగ్ ఇచ్చింది కదా ఫ్రెంచ్కి. వీని గిఫ్ట్ అడిగింది, నువ్వేమి ఇస్తావురా బాబు అని. ఏ బ్రదర్సా, డెక్కన్ ఏరియాస్ తీసుకోండి అని చెప్పినాడు. శ్రీకాకుళము, తర్వాత రాజమండ్రి, తర్వాత ముషీరాబాదు, తర్వాత వేలూరు, మొత్తం 4 ఫ్రెంచ్ గిఫ్ట్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఫ్రెంచ్కి మచిలీపట్నం వచ్చేసేసింది, ఇక డెక్కన్ ఏరియాస్ వచ్చేసింది. దీంతో ఫ్రెంచ్ వాజ్ స్ట్రాంగ్. దీంతో ఇంకా ఇష్యూ పెద్ద అవుతాం అని చెప్పేసి బ్రిటిష్ ఫ్రెంచ్కు అగ్రిమెంట్ చేసుకున్నది, ద ట్రీటీ ఆఫ్ పాండిచ్చేరి. దట్ వాజ్ ద స్టోరీ అబౌట్ ద. ఇక్కడ మళ్ళీ ఏమంటే డూప్లెక్స్ అలాగే కంటిన్యూ అయ్యింటి, జరిగేది కాదు. మధ్యలో ఏదో చిన్న ఇష్యూ వల్ల వాళ్ళు పిలిచడము, గాడిద పంపించడము, వీడంతా గాడిద పనులు చేసి పెట్టినాడు. వీడంతా వాడు క్లీన్గా ఉన్నా కూడా సెటిల్ అయిపోయింది. అది ఈ దెబ్బతో బ్రిటిష్ బాగా 57 అంటే 54 అరౌండ్ తీసుకుంటే బ్రిటిష్ మెల్లిమెల్లిగా పికప్ అవుతుంది. ఇక్కడ తొక్కేసి ఉంటే అయిపోయింది మ్యాటర్ అంతా. బ్రిటిష్ ఇంకోలా అంటే చెప్పలేము, వాళ్ళు కూడా మనం పరిపాలించే వాళ్ళేము. వీ డోంట్ ఎగ్జాక్ట్లీ. దట్ వాజ్ ద సెకండ్ కర్ణాటిక్ వార్ ఆంగ్లో. ఎనీ డౌట్స్? ఏమా ఇక్కడ కొంచెం పేర్లు ఎక్కువ వచ్చింటాయి, కొంచెం పేర్లు ఏంటి ఆ పేర్లు? 2 స్టేట్స్ ఏంటమ్మా? ఒకటి హైదరాబాద్,